చిన్నప్పుడు మనకు సద్దలు రాత్రి మిలిగిన అన్నంలో పొద్దుగాలని గట్టిగా విసికి అట్లా చల్లబోసి కూరలకు ఎత్తి కింద దాగిపించి నడవండి స్కూల్ కంటే సంచి వేసుకొని మారవదు. నాకు అది గుర్తుకొచ్చింది. బాగా చదివితే బాగా పైసలు వస్తే గిట్లనే తినాలి వద్దు మనకేమద్దు మనకి ఇవే నిమ్మలం అనుకున్నాను. అట్లా అనిపించింది అక్క. ఇక స్కూల్ పోయినావు మంచిగా ఉన్నది, ఇది అంత మంచిగానే ఉన్నది అక్క. మొన్న మా పోరాడు ఒకటి చూపించండి, సీతక్క నువ్వు మేడారంలో మాట్లాడిన సీతక్క చూడంటే చూసిన ఒక అంగి మంచి ప్యాంట్ వేసుకున్నావు, గన్ను పట్టుకున్నావు, ఇట్లా మంచిగా మీదికి నెత్తి గట్టిగా కట్టినట్టున్నారు. కట్టినరక్క నువ్వు ఏ కటింగ్ ఉండే నాకు అప్పుడు బాయ్ కటింగ్, ఏం ఎంటకలు ఇట్లా జడగట్టినట్టు గిట్ల ఏం లేదు, కటింగ్ ఉండే యాక్చువల్ ఒకటి అయితే, కానీ ఆ ఫోటోలు రాలేదు. నేను కూడా అబ్బాయి లెక్కనే ఉండేది. ప్యాంట్ వేసుకున్నావు, అంగి వేసుకున్నావు, గన్ను ఒకటి పట్టుకున్నావు. ఏ ఏజ్లో పోయినావు అక్క, ఏ వయసులో పోతుంది నువ్వు? అంత చిన్నగానే అనిపించినావు, లేత ఉన్నావు. అవును, 10th అయిపోయిన తర్వాత పోయింది. 15 ఏళ్ళు ఉంటాయి అక్క. 15 దాటినాయి. 15 ఏళ్ళకి 15-16 మధ్య వెళ్ళిపోయాను. గంటలకు పోవాలని నీకెందుకు అనిపించింది అక్క? అంటే అప్పుడు అన్ని ప్రతి ఊర్లో ఉద్యమాలే కదా. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా దొరతనానికి వ్యతిరేకంగా, పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు, కాలేజీలల్లో విద్యార్థి ఉద్యమాలు, ఊర్లలో పోతే అన్నల పాటలు, అన్నల మాటలు, పేదరిక నిర్మూలన, ఇవన్నీ ఉన్నాయి. చరిత్ర కూడా అంటే కుటుంబంలో కూడా మా మేనమామ, మా బావ అందరూ అలానే పనిచేసారు అంతా. 15-16 ఏళ్ళు రాగానే పోతే మీ అమ్మ ఓ అమ్మని సూర్య అందరు అక్క. చిన్నప్పుడు ఏమందరు? బుజ్జి బుజ్జుగిగో ఆడవిల్ల నీకు ఎందుకేమ్మా అని అడగలేదా మీ అమ్మ? అవును, బాధపడ్డారు, కొన్ని రోజులు బాధపడ్డారు, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అక్క పోయినాక నీకు మీ అమ్మని చూడాలని అనిపించి, మీ నాయనతో ఒకసారి వాళ్ళకరియాలని అనిపించి అట్లా అనిపించకపోతుండేనా? ఎప్పుడో ఒకసారి 6 నెలలకు సంవత్సరానికి కలిసేటోళ్ళు. కలిస్తే పోలీసులు పట్టుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఏమన్నా ఉన్నాయి, కష్టపడ్డారు, బాగా దెబ్బలు పడ్డారు వాళ్ళు. నీ పుణ్యంన ఎంత కష్టం వచ్చి పాపం వాళ్ళ అక్క. మరి ఇప్పుడు అందులోకి అన్నలలో పోయినాకనంటే ఇప్పుడు సినిమాలలో చూపించింది, మనకైతే ఎక్కలేదు. సినిమాలలో చూసాం, ఇక్కడ బువ్వ తిననికి ఉండదు చక్కగా, ఇక్కడ నీళ్ళు తాగనికి ఉండదు, తింటుంటే లేచి కుడతారు. అసలు అవుతుండే నా అక్క. అయితే చాలా జరిగింది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ జనం కోసం చేయాలనే పట్టుదల ఉంటుంది కాబట్టి మైండ్ బాడీ అన్నీ రెడీ చేసుకుంటాం యుద్ధానికి. అట్లా ఏమన్నా తింటుంటే లేచిపోతే కోపం రాదు అక్క? ఇక అది అంతే, అప్పుడున్న పరిస్థితులు జనం కోసం అనే లక్ష్యంతో పనిచేస్తారు. లక్ష్యం కోసం అట్లా పనిచేస్తారట. మా వెంకటైన ఎన్నిసార్లు తిడతా నేను తింటుంటే ఏమన్నా చెప్పినట్ట, ఇక నువ్వు నన్ను తినేటప్పుడు లేపినమంటే మంచిగా ఉండదు, నేను మంచిగా గట్టిగా తింటా, నేను గట్టిగా తినిన దాకా నువ్వు ఆగాలంట. అసలు అన్నం కూడా దొరకదు ఒక్కొక్కసారి, ఇంకా అన్నం గట్టిగా తినేది ఎక్కడ ఉంటుంది, అన్నం కూడా దొరకదు, చాలా కష్టం.